మీరు గ్రో, జెరోదా, అప్స్టాక్స్ లాంటి బ్రోకర్స్ లో షేర్స్ కొన్నప్పుడు ఆ షేర్స్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఆ షేర్స్ ని సేఫ్ గా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒకవేళ బ్రోకర్ యాప్ క్లోజ్ అయితే మన షేర్స్ ఏమవుతాయి? సో ఈ మూడు క్వశ్చన్స్ కి సింగిల్ ఆన్సర్ అన్నమాట. ఆన్సర్ ఈస్ డిపాజిటరీస్ లైక్ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్. సో ఫస్ట్లీ వాట్ ఈస్ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ అంటే? సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. మీరు ఇక్కడ గమనించాలి, వీటి పేర్లలోనే డిపాజిటరీస్ అని ఉంది. అంటే మీరు పెట్టే డబ్బుని, బంగారుని, ఇంకా ఇతర ఏవైనా ప్రాపర్టీస్ ని బ్యాంక్ ఎలా అయితే సెక్యూర్ అండ్ సేఫ్ గా ఉంచుతుందో, అలాగే ఒక క్లయింట్ కొనే షేర్స్ ని, బాండ్స్ ని, మ్యూచువల్ ఫండ్స్ ని ఈ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ అనే డిపాజిటరీస్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతాయి అన్నమాట. సిడిఎస్ఎల్ అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన డిపాజిటరీ. ఇది 1999లో స్థాపించబడింది. ఎన్ఎస్డిఎల్ అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన డిపాజిటరీ. ఇది 1996లో స్థాపించబడింది. ఇప్పుడు సింగిల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఈ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ మన షేర్స్ కి, బాండ్స్ కి, మ్యూచువల్ ఫండ్స్ కి బ్యాంక్స్ లాగా అన్నమాట. ఇండియాలో అఫీషియల్ గా ఉన్నది ఈ రెండు డిపాజిటర్స్ మాత్రమే. పాత రోజుల్లో ఏంటంటే షేర్స్ పేపర్ సర్టిఫికెట్స్ లాగా ఉండేవి. ఈ డిపాజిటరీస్ పుట్టాక మొత్తం డిజిటలైజ్ అయిపోయిందనమాట. అండ్ మనం షేర్స్ తాలూకు ఫిజికల్ బాండ్ పేపర్ ని క్యారీ చేయాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఈ కంప్లీట్ సైకిల్ ని ఓ చిన్న ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకున్నాం. సపోజ్ మీరు జెరోదాలో రిలయన్స్ షేర్ ని కొందాం అనుకుంటున్నారు. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు బ్రోకర్ లో ఆర్డర్ ప్లేస్ చేస్తారనమాట. సెకండ్ స్టెప్ లో బ్రోకర్ మీ ఆర్డర్ ని స్టాక్ ఎక్స్చేంజ్ కి పంపిస్తుంది, లైక్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. థర్డ్ స్టెప్ లో మీరు పెట్టిన ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఆ షేర్స్ మీ డిమేట్ అకౌంట్ లో స్టోర్ అవుతాయి. కానీ ఆ స్టోరేజ్ తాలూకు మొత్తం వర్క్ ని సేఫ్ అండ్ సెక్యూర్ గా హ్యాండిల్ చేసేది సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ డిపాజిటరీస్ అన్నమాట. ఇప్పుడు ఫోర్త్ స్టెప్కి వెళ్తే మీరు ఆ షేర్స్ ని ఒకవేళ అమ్మాలి అని అనుకుంటున్నారు అనుకుందాం. అప్పుడు ఇదే సేమ్ డిపాజిటరీస్ ఇదే సేమ్ ప్రాసెస్ ని ఫాలో అయ్యి నీ డిమేట్ అకౌంట్ నుంచి షేర్స్ ని కొన్న వ్యక్తి డిమేట్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ వర్క్ ని అండ్ ఆ కంప్లీట్ స్టోరేజ్ తాలూకు వర్క్ ని కూడా ఈ డిపాజిటరీస్ హ్యాండిల్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఎన్ఎస్డిఎల్ అనేది మోస్ట్లీ బ్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఎక్కువ పాపులర్ అన్నమాట. బట్ సిడిఎస్ఎల్ అనేది మోస్ట్లీ రీటైల్ ట్రేడర్స్ దగ్గర ఎక్కువ పాపులర్ అన్నమాట. ఏంటంటే గ్రో, జెరోదా, అప్స్టాక్స్, ఏంజల్ వన్ లాంటి బ్రోకర్స్ అన్ని హై రీటైల్ వాల్యూమ్ ఉండి సిడిఎస్ఎల్ డామినెంట్ బ్రోకర్స్ అన్నమాట. సో హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఐసిఐసిఐ డైరెక్ట్, ఎస్బీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ సెక్యూరిటీస్ లాంటి బ్రోకర్స్ అన్ని హై ఇన్స్టిట్యూషనల్ అండ్ హెచ్ఎన్ఐ వాల్యూ ఉండే ఎన్ఎస్డిఎల్ డామినెంట్ బ్రోకర్స్ అన్నమాట. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలో మొత్తం 4933 రిజిస్టర్డ్ బ్రోకర్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. సో ఈ వీడియోలో ఏ బ్రోకర్ సిడిఎస్ఎల్, ఏ బ్రోకర్ ఎన్ఎస్డిఎల్ అని చెప్పేసి అని కంప్లీట్ గా చెప్పలేం. కాబట్టి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ తో మీరు వాడే బ్రోకర్ ఎన్ఎస్డిఎల్ ఆర్ సిడిఎస్ఎల్ కిందకు వస్తుందా అని మీరే ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటంటే ఎన్ఎస్డిఎల్ అకౌంట్స్ ప్రతి అకౌంట్ కి ఐఎన్ అనే వాటితో వాళ్ళ అకౌంట్ నెంబర్ స్టార్ట్ అవుతుంది. బట్ సిడిఎస్ఎల్ దగ్గరకు వస్తే వాళ్ళ అకౌంట్ నెంబర్ న్యూమరికల్ అంటే 123లతో స్టార్ట్ అవుద్ది, 123తోనే ఎండ్ అయిపోయింది. సో అలా మీరు వాడే బ్రోకర్ ఎన్ఎస్డిఎల్ ఆర్ సిడిఎస్ఎల్ అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనందరికీ ఉన్న ఒక కామన్ డౌట్, బ్రోకర్ యాప్ రాత్రికి రాత్రే క్లోజ్ అయిపోతే మన షేర్స్ ఏమవుతాయి? మనం వాడుతున్న బ్రోకర్ తట్టబుట్ట సర్దేసి పారిపోయినా కూడా మన షేర్స్ డిపాజిటరీస్ దగ్గర సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయన్నమాట. సో అయితే సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ లేకుండా మోడర్న్ స్టాక్ మార్కెట్ ఇంత స్మూత్ గా రన్ అవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. సో ఏంటంటే ట్రేడింగ్ లో ప్రాఫిట్స్ కోసం ప్రతి ఒక్కరూ పరిగెడతారండి. బట్ మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే దాని అర్థం మార్కెట్ బ్యాక్ అండ్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయో కూడా తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారండి. సో మీ వాల్యుబుల్ టైం ని ఈ వీడియో చూడడానికి స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.